అయ్యో మరి చూసిన ఇంటి లోపల ఉంటే నీ యొక్క తండ్రి నీకు మొక్కులాడి ఉంటే నువ్వు నమ్ముతలేవయ్యనాదా నాదా మరి నాదా నీ తోడు నా తోడు నాదా నీ యొక్క భర్త మీ యొక్క అన్నగా మరి తండ్రి వచ్చిన నీకు మొక్కులాడిండి అయ్యనాదా నాదా నా మాట వినవయ్యా అయ్యా మీ యొక్క మరి చూసినదా మీ నాన్న వచ్చినట్టుగా ఇగో లింగాల చెల్ల ఉన్నది అయ్యనాదా ఈ లింగాల చెల్ల కూడా అయ్యనాదా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అవ్వా ఊళ్ళో దుర్మరణం దొరకదు దాంతమరణం దొరకదు అవసరం మరణం దొరకదు ఆరుదల మరణం దొరకదు సముద్రంలో ఏర్పడది శాప అడుగులు ఏర్పడే అవ్వ ఆడదాన్ని మరణం దొరికించుకున్న మొగడు పుట్టిన పుట్టలేదు పుట్టిన భూమి 5 నిమిషాలు దక్కలేదు ఆడికి వెళ్ళి తలుసుకుంటే 5 నిమిషాలు కాదురా మొగోడు తలుసుకుంటే సచ్చి భూమి పట్టగానే కోరిక తీరది నా పిల్ల మాత్రం దుడుస్తే రేఖ నా అయ్యని నా చెల్లని నా తమ్ముడు దాదుకుంటే నా అయ్యకు కావరం వచ్చి నా భార్య కొంగు పట్టిందంట కావరం ఎక్కువ అంటే మాత్రం కూడు తక్కువ లంచ కొడుకు కవరం వచ్చి నా భార్య రెక్క పట్టిండే అమ్మ రామ రామ కోదండ రాముడా తండ్రి నుంచి బాబు ప్రాణిస్తానన్నాడు అమ్మ నరమంటూ అండినాడు పడబాట పండు వరకిన తండ్రి ఎవరి తండ్రి బాధ్యత తండ్రి భగవంతుడు తండ్రి తండ్రి మాత్రం ఊళ్ళకే నీళ్ళ కొడుకొని అమ్మ కన్న తండ్రి దగ్గరించి గుణవంతుల గుణవంతురాల కూర్చున్న పెట్టాల మాత్రం గుణవంతురాల నేను అడగను కావాలారు లంచ మాట 10 మంది రావాల సంసారం మాట ఎవరినడే అమ్మా సంవత్సరం 10 మంది ఇస్తే సంవత్సరం 1 మాట తొత్తర పోతుంది అదే లంచ లెవలవ మొత్తుకు దాని మాట బాగా వేసుకుంటది మరి నేను అడగనక చూడంగా మరి అలకారాలు మాత్రం చూడు మంత్రాలు భార్య సరిగా మాట పడుకుని మరి బాబు ముందు ఉంటానన్నదే తండ్రి భార్య తండ్రి కావరం ఉంటే కూడు తక్కువ లంచని భార్య అంటే నా తల్లి చచ్చిపోయి వేనాడు కనుక నిలపోతే కోడలో దొరికిందారని ఏ దుష్టుడా దుర్మార్గుడా కోడలే దొరికినారు కోడలు అంటే బిడ్డతో సమానం లంచోడక చెల్లె దొంగ ముండద్దు తమ్ముడు లంచ కొడుకద్దు ఇవాళ వాళ్ళు ఊటున్న అవని మింగిరు వాళ్ళు మింగిన మాతో సాదుకుంటా అనుకున్నా ఇంటికి వచ్చిన నా అయ్య లంచ కొడుకు నా భార్య మీద కనిస్తే నా భార్య కొట్టు పట్టినట్టు సపట్టు కొట్టదే అయ్యా మంచిదాన్ని కాదు వెల్లురా గెలవలెల్లు లంచ కొడుకు కానీ మాత్రం గెలవలెల్ల కొట్టి ఇంట్లో మాత్రం కొడుకు కోడలు మాత్రం తలుపులు వేసుకుని కిల్లు నవ్వుతున్నాడు గానాడు కన్న తండ్రి గానాడు కన్న తండ్రి కవరారా కన్న తండ్రి చూడే రాదు సుభద్రే రాదు గుండెలకు వెళ్ళు అని కొడుకుని బిడ్డ నేనే
ఎత్తుకున్నాడా నా కొడుక శ్రీమంత నా కొడుకు నా బిడ్డ శ్రీవల్లి నా బిడ్డ ఓ బిడ్డ నా బిడ్డ శ్రీవల్లి కొడుక శ్రీమంతుడా నీ అన్నగాడు మంచోడు కాదురా ఇదిలో భార్య మాట పట్టుకొని కొడుక ఇంటికెళ్ళి ఎల్లగొట్టరా అయ్యా ఈ భక్తు మీద మందువారా నా భార్య ప్రాణం పోయింది అనగలరా నా కొడుకు నా కోడు దాదుకుంటాం అనుకుంటే నా భార్య చచ్చి నెల బుద్ధి అయితే లేను ఇవాళ నా కోడల మీద మన్నవాడ కోడలేమన్నది నా రెక్క పట్టిండు నా కొంగు పట్టిండు నాతో పాము ఏమైందని నా కోడలు మాట్లాడబట్టేనా పొద్దుగాల ఊళ్ళ మంది ఏమంటారు మంచి కొడుక ఎవరితో పెళ్ళ కోడలు కింద కోడలు పాపం చేస్తామని చెప్పుతోడు శిబిరితోడు నన్ను కొడతారా ఈ బతుకు మీద మన్ను కొడుకు శ్రీమంతుడు బిడ్డ శ్రీవల్ని ఎత్తుకోండి ఏ బయలన్న పడి తత్త ఏ చెట్ల పడి తత్త ఏ చెట్టు కనుక వేసుకుని ఆ ప్రాణం వేసుకుంటారే అయ్యో కొడకరా రా కొడుకు కొడకరా రా కొడక ఊమంతా రాదా ఊరి కొడుక ఊమంత రాదు పిల్ల మాట పట్టుకున్నావా కొడుక నువ్వు పుట్టినాడు పెద్ద కొడుక అని కొడుకు ఈ బాల సంఖ్యలు ఎత్తుకొని కొడుక నిన్ను దాచుకున్నారా అయ్యా అందుకు నుంచి అంటారు అవరాలా కొడుకులు ఎవరి కొడుకులు యమును కొడుకులు పాంతులు కొడుకులు భగవంతుని కొడుకులు అన్నారే పుట్టినప్పుడే కొడుకులు అవరాల అడ్డపాలు ఉన్నప్పుడే కొడుకులు గడ్డాలు మిసాలు ఎట్టమనే కొడుకులు కాదన్నారు అవరా గుండేరు ఎత్త కొడుకులు కులవంత ఏరు ఎత్తరే ఈ రాత మీద మందు వాడ కంటతాలు పెట్టుకుంటా ఉల్లికెళ్ళి ఎత్తుకుంటా పోతున్నాడే ఓ బిడ్డ శ్రీవల్లి దేవి పుట్టిరావే బిడ్డ నువ్వు పుట్టగలిరావే బిడ్డో ఓ బిడ్డ శ్రీవల్లి ఈ బలంగా బలమై బిడ్డ అని ఆ ఉంటనే గిన్ని కోసలు వస్తున్నావా అమ్మ ఏడ్చుకుంటా రాజు రాజు పోతాడే రామరావే బామ సుభద్రాదేవి కొడుకు బిడ్డని కానీ నా చేతులు పెట్టి అర్థమేమి బామ నువ్వు చూసినారే రాజు ఊళ్ళకెళ్ళి ఏడ్చుకుంటా పోతంటే ఊళ్ళో మంది అందరి కళ్ళ చూసినారే ఈ రాజు ఏడ్చుకుంటూ పోతాడు ఊరనక్కడ అందరు పాపత్తులు ఉంటారా కొంతమంది ధర్ములు ఉంటారు కొంతమంది పాపత్తులు ఉంటారు కరువు కాలం చూసి అందరు చూస్తారు కొడుకు కొట్టంగా కోడలు శంకిన అవతరం ఎత్తుకొని ఈ మా మీద నిందబెట్టంగా ఇంతకని ఎల్లగొట్టక ఊళ్ళో మంది అందరూ చూసి రాజు సత్తమని పోతా అంటే రాజుకి ఎదురుగా మాత్రం 1000 మందిని కలిసి అడ్డం అయ్యా సత్య సాధించేది ఏమున్నదయ్యా భూమిలో బతికి సాధించాలే నువ్వు దావకు నీ కొడుకు నీ కోడలు వచ్చిందనుకో ఇవాళ మాత్రం వేరే ఊళ్ళో మంది మేము ఒక్క కొడుకులో మేము బిడ్డలేం ఒక్క 4 మాత్రం చూడే ఒక్క అంజన గుడి కాడ 7 గమ్మల గుడి చేసి 7 గమ్మల గుడి చేసి అయ్యా ఈ గుడిసెలో అయ్యా నీ కొడుకుని చదువుకొని బిడ్డను చదువుకోవయ్యా అయ్యా అని మాత్రం చూడు ఊళ్ళో మంది మాట్లాడతారు ఇక నేను మాత్రం లక్షపతి బుక్షపతి అయితేనా ఈ ఊళ్ళో కడుతుంది అవతారం నాకచ్చనా
నా బిడ్డను చదువుకోవాలంటే అయినోళ్ళ కాళ్ళ కాళ్ళు నొక్కి 5వ పదం కనుకచ్చి నా కొడుకు శ్రీమంతరాజు నా బిడ్డ శ్రీ